సీరియస్గా ఆలోచించకపోతే ఉన్మాదులు పెట్టరేగిపోతారనుకుంటా. ఇప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి దరిద్రుల వారసులం అంటూ వచ్చి ఏకంగా ఎర్రకోటే కావాలని పిటిషన్ వేశారు. ఎర్రకోట కావాలని పిటిషన్ వేసింది ఎవరయ్యా అంటే ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం తిరస్కరించినటువంటి అంశం చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II మునిమనవడి భార్య సుల్తానా బేగం అట. ఎర్రకోట నాదే, ఎర్రకోట వారసురాలు నేను అని చెప్పేసి పిటిషన్ వేస్తే సరే ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఫస్ట్ సింగిల్ ధర్మాసనం కొట్టేస్తే ద్విసభ్య ధర్మాసనంకి వెళ్ళి అక్కడ కొట్టేశారు. ఇక మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు అసలు సుప్రీంకోర్టు కొన్ని కేసులు కూడా పంపిస్తుంటుంది. కాకపోతే అసలు ఇట్లాంటి వాళ్ళ మీద కేసు పెట్టాలంటే ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశపు ఆస్తుల్ని లాక్కుని ఈ దేశానికి సంబంధించినటువంటి ఆలయాలు కూలగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి వాడు కదా అంతకుముందు ఉన్నటువంటి రాజు. అప్పుడు ఆ రాజుకు వారసులు అంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళలో పడేయాలి కదా. రాజులు మారిపోయినప్పుడు అవతల ఉన్నటువంటి వాళ్ళని జైళ్ళలో పడేస్తారు కదా. అదేం ఆ రోజున ప్రజాస్వామ్యం కాదు కదా జరిగింది, రాచరికం కదా. రాచరికం కాలంలో ఉన్మాదం ప్రవర్తించినటువంటి రాజుల మీదన తర్వాత కాలంలో శిక్షలు పడేవాయి కదా. ఇప్పుడు ఈ కాలంలో ప్రజాస్వామ్యం కాబట్టి శిక్ష వేస్తే పోతుందేమో.